ఆపండి. నేను చెప్పేంత వరకు నువ్వు గుర్రబండి దిగద్దమ్మా. పొరపాటును కూడా కాలు కింద పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు నానమ్మా? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. ఏ పద్మా, అమ్మగారు లోపలికెళ్ళి పసుపు నీళ్ళు సిద్ధం చేయి. అమ్మగారు. నమస్కారం అమ్మగారు. బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం సత్యమ్మా. ఎన్నాళ్లైందో మిమ్మల్ని చూసి. అవును బాబు, ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చూసాం. మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగొచ్చారు. పైగా మా వైష్ణవీదేవిని తీసుకొని మరీ వచ్చారు. ఈ ఊరు ఎంత అదృష్టం చేసుకుంది బాబు. ఆ తల్లి మళ్ళీ ఈ నేల మీద అడుగు పెడుతుందా లేదా అని కోటి ఆశలతో ఎదురుచూస్తామయ్యా. ఆ దేవుడు కరుణించి మీ వారసురాలు మళ్ళీ ఈ నేల మీద అడుగు పెట్టేలా చేశాడు. ఈ జన్మకిది చూస్తామో లేదో అని మా వైష్ణవీదేవిని మళ్ళీ చూసేలా చేశాడు. నానమ్మా, ఏటిది? నేను మనిషినే కదా, ఎందుకు నాకే జయజయలు? వీళ్ళందరూ నన్ను దేవతలా సుత్తా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చిట్టమ్మ అలా అంటావ్? ఇలాంటి అదృష్టం ఎవరికో కాని దక్కదు. వీళ్ళందరూ నీకు జేజేలు కొడుతుంటే ఎంజాయ్ చేయాల్సింది పోయి బాధపడతావేంటి? అది కాదు కాంతమ్మత్త. అమ్మగారు, ఈవిడ పేరు వైష్ణవీదేవి కదా, ఆవిడేంటి చిట్టమంటుంది? అసలు ఈమె మీ వారసురాలేనా? ఏం మాట్లాడుతున్నావు సత్యవతి? తప్పుగా అనుకోకండమ్మా. నిజంగా మీ వారసురాలైతే ఆ మాట ఏంటి, ఆ యాస ఏంటి, ఆ భాష ఏంటి? నువ్వు అనుమానించడంలో తప్పేం లేదు సత్యవతి. నిజానికి 18 సంవత్సరాల క్రితం మా నుంచి దూరమైన మా వారసురాలు ఓ స్వీట్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర పెరిగింది. అందుకే తన భాష అలా ఉంది. ఇంకొక విషయం, ఇతని పేరు రవిచంద్ర, మా వైష్ణవి భర్త. నమస్కారం బాబు. నమస్తే అండి. మరి ఈవిడేంటి చిట్టమ్మంటుంది? పెద్దమ్మాయి గారి పేరు వైష్ణవీదేవి కదా. అంటే ఇంతకుముందే చెప్పాను కదా సత్యవతి, మా వైష్ణవిదేవి వేరే వాళ్ళ దగ్గర పెరిగిందని. వాళ్ళు ముద్దుగా చిట్టెమ్మ అని పిలిచేవాళ్ళు. అదే పేరు వీళ్ళకి అలవాటు అవడంతో అలాగే పిలుస్తున్నారు. అలాగా బాబు, తప్పుగా మాట్లాడితే క్షమించండి బాబు. పర్వాలేదు సత్యవతి, నీకొచ్చిన అనుమానమే మన ఊరి వాళ్ళందరికీ రావచ్చు. ఆ అనుమానం తీరాలనే ఓపిగ్గా సమాధానం చెప్పాను. చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటుంది? ఏం లేదండి, సిట్టమ్మ ఇంకెంతసేపు పైన నిలబడాలంటుంది. ఇంకాసేపట్లో నువ్వు దిగొచ్చు. అదిగో వచ్చేసారమ్మా, త్వరగా తీసుకురండి.
ఈ ప్లేట్స్ అన్ని ఎందుకు ఇలా ఇక్కడ పెట్టారు? మన వైష్ణవీదేవి ఈ పసుపు నీళ్లు ఉన్న పళ్ళెంలోనే అడుగులు వేస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాలి. అసలు మా వైష్ణవిదేవి ఈ పసుపు కలిపిన పళ్ళెంలోనే ఎందుకు నడవాలి? అందరిలానే నేల మీద నడవకూడదా? అసలు మా జమీందారి వారసురాలు పొరపాటున నేల మీద కాలు పెట్టిందో ఆ పశుపతిగాడు. ఏయ్ ఆగు. పశుపతి ఎవరు? మా చిట్టెమ్మ, అదే అలియాస్ వైష్ణవిదేవి నేల మీద కాలెందుకు పెట్టకూడదు? ఆవిడేదో చెప్పబోయింది, మీరెందుకు ఆపారు? అసలు ఏం జరుగుతుందండి? ఈ పసుపు పళ్ళేలేంటి? ఆ పశుపతి పేరు చెప్పగానే ఊరి జనాల కళ్ళల్లో ఆ భయమేంటి? ఏంటి శేషమాంబ గారు ఇదంతా? చూడు కాంతమ్మా, ఇది ఇంటి బయట నిలబడి మాట్లాడుకునే విషయాలు కావు. ఇవన్నీ ఇంటి లోపలికి వెళ్ళాక కూడా మాట్లాడుకోవచ్చు. అమ్మ వైష్ణవిదేవి, ఆ పసుపు పళ్ళాల్లో కాలు పెట్టమ్మా. పొరపాటున కూడా కాలు నేల మీద పడకూడదు, గుర్తుంచుకో. అలాగే బాబాయ్. బా 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 బా. నువ్వు ఆగమ్మా. ఇదిగో ఏనాను బాబాయ్, మీ ఏర్పాట్లన్నీ చూస్తుంటే ఆ ఊరు జనాలు మాట్లాడుతుంటే నాకేదో భయం వేస్తుందండి. మా వైష్ణవిదేవి జీవితాంతం ఇలా పసుపు పల్లెలో నడవాల్సిందేనా? నేల మీద నడవలేదా? అసలు ఏంటండి ఇదంతా? చెప్పారు కదా ఇంట్లోకి ఇలాగ మాట్లాడుకుందామని, మధ్యలో మీ నాసేంటి? అమ్మచ్చి, వైష్ణవీదేవి, ఇక్కడ జరిగేవేవి నువ్వు పట్టించుకోకమ్మా. ముందా కాలు పళ్ళెంలో పెట్టు. రామ్మా. అమ్మా, లతేది? నేను చెప్పేంత వరకు కారు దిగొద్దని చెప్పాను, అందుకే కారులోనే కూర్చునుంది. ఈ పట్టెల్లో మా చిట్టెమ్మక్క ఎంత అందంగా ఉందో, అచ్చం మహారాణిలా ఉంది. నాకే ముద్దొచ్చేస్తుంది. మా కాంతమ్మత్తేమో నన్ను కారు దిగొద్దు అని చెప్పింది. వీరనారాయణ గారు నమస్కారం. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? పూజా కార్యక్రమాలు కానివ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాస్త్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యవిష్టచాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భుక్యం. కుడికాలు పెట్టి నడువమ్మా. ఆదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవ వై పురుష పాదోస్యేహ భవ పునః.
మా అక్కకి మామూలు గౌరవం దక్కట్లేదు. గురి జనాలంతా మా అక్కని దేవతలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో. హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరజస్యాం చంద్రాం. చిట్టమ్మా, శివ శివ, అయ్యయ్యో వైష్ణవిదేవమ్మా, పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏంటండి, ఏదో ఘోరం జరిగినట్టు, నేరం జరిగినట్టు అందరూ అలా బిగుసుకుపోయారేంటి? ఇప్పుడేమైంది? పొరపాటున కాలు తడబడి నేల మీద పడింది, అంతే కదా? పరమేశ్వరా, మా వారసురాల్ని నువ్వే కాపాడాలి తండ్రి. పిశాచి, రక్త కాటేరి, నా శత్రువు బిడ్డనే ఈ విజయనగరానికి రప్పించావా? ఏటయ్యా, ఏటైంది? ఎందుకలా కొట్టుకుంటున్నావు? 20 ఏళ్లుగా పగాని రగిలిపోతున్నా ఈ పశుపతికి ఈ క్షుద్ర దేవతల యువరాణి నా రక్త కాటేరి సాయం చేసిందే. నా పగ తీర్చుకోవడానికి బాట వేసిందే. ఏటయ్యా నువ్వనేది? నీ శత్రువు బిడ్డలు ఈ ఊళ్ళోనే లేరు, నువ్వు పగ ఎలా తెచ్చుకుంటావు? వచ్చినాదే. ఆ శంకర్ నారాయణ పెద్ద కూతురు ఈ విజయనగరంలో కాలు మోపినాది. నిజమా? శంకర్ నారాయణ పెద్ద బిడ్డ విజయనగరంలో అడుగుపెట్టినాదా? అలా అని ఎవరు చెప్పారయ్యా? పిశాచి, కర్ణ పిశాచి చెప్పిందే. రక్త కాటేరి, శత్రువు బిడ్డకి ఈ పశుపతి క్షుద్ర శక్తులను రుచి చూపించు. పదమ్మా. గురుగారు, తలుపులేటి ఇలా మూతపడిపోయాయి? పొరపాటు జరిగిపోయిందమ్మా. నువ్వు అడుగుపెట్టిన విషయం ఆ పశుపతికి తెలిసిపోయింది. అందుకే వాడి క్షుద్రశక్తి ఈ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. పశుపతి ఎవరు? ఈ క్షుద్రశక్తులేటి? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు గురువుగారు. నువ్వేం భయపడకమ్మా, ముందు ఇంట్లోకి వెళ్దాం పదా. ఎలా వెళ్తామండి? తలుపులు మూసుకుపోయినాయి కదా. దాందే ఉంది కాంతమ్మా, తెరిస్తే తెరుచుకుంటాయిగా. ఏమోనండి, నాకైతే ఎందుకో భయంగా ఉంది. అవును, నాకు కూడా భయం వేస్తుంది. ఈ మాత్రం దానికి భయం తోనిపోతారంటే పిరిగుడ్లారా. ఆ తలపేదో నేను తెస్తాను, ఉండండి. జరగమ్మా. అయ్యయ్యో, భాస్కర్ అన్నయ్య పడిపోయాడేంటి?
జమీందారి ఇంటి 2వ వారసురాలు కూడా ఈ విజయనగరంలో అడుగు పెట్టింది. ఏటయ్యా నువ్వనేది? 2వ కూతురు కూడా వచ్చినదా? అవును గౌరీ, నా బిడ్డ చావుకు కారణమైన శంకర్ నారాయణ 2 బిడ్డలు ఈ విజయనగరంలోకి అడుగు పెట్టారు. ఇక నా నుంచి తప్పించుకోలేరు. కాటేరి! లత 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 లేరా రైలేదా రా అక్క లత అక్క అక్క చెల్లెలిద్దరు నుచ్చు నోట్లోకి తల పెట్టబోతున్నారు. పిశాచి ఆవాహయామి, రక్త కాటేరి ఆవాహయామి. స్తంభయ స్తంభయ, చేదయ చేదయ, మారయ మారయ. ఫాట్! అక్క బాబాయ్ ఒక్కడికి కూడా ముందుకు రాలేకపోతున్నాం బాబాయ్. భయపడకండమ్మా, ఆ దుష్ట శక్తులు మా ఇంటి వారసుల నీడని కూడా తాకలేవు. గురువుగారు, చేయి చాపమ్మా. అమ్మయ్యా, గాలి ఆగిపోయింది. త్వరగా వెళ్దాం పదండి. పదమ్మా. గురుగారు పదండి, రండి పదండి. రామ్మా. ఏటైందయ్యా అంత ఆవేశపడిపోతున్నావు? ఒక ముసలి సాధుగాడు నా క్షుద్ర శక్తులను తిప్పికొట్టాడే. నా రక్త కాటేరికి కళ్ళల్లో రక్తం చూపించాడు. వదలను, ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని వదలను. అందరినీ సర్వనాశనం చేసేస్తాను. వద్దయ్యా, మన గురువు గారు చెప్పారు కదా, జమీందారి వారసులు చాలా గొప్పోళ్ళని. వాళ్ళ జోలికెళ్తే మనం నాశనం అయిపోతామని. ఇంకా ఈ పగలెందుకయ్యా? నా బిడ్డ చావుకు కారణమైన శంకర్ నారాయణ కుటుంబాన్ని వదిలేయమంటావా? అంటే నాకు కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఉందయ్యా. కాకపోతే వాళ్ళ జోలికెళ్తే నీకే ప్రమాదం అని గురువు గారు చెప్పారు. ఆ భయంతోనే వద్దంటున్నానయ్యా. ఆ హిమాలయాల్లో ఉండే సాధువుగాడికి భయపడి నా శత్రువు బిడ్డని వదిలేయాలా? వదిలే ప్రసక్తే లేదు. ఇన్నాళ్లుగా సాధన లేక నా క్షుద్ర శక్తులనన్నిటినీ వదిలేశాను. ఇక మీదట మళ్ళీ మొదలు పెడతా. ఈ ప్రకృతిలో ఉన్న క్షుద్ర శక్తులనన్నిటినీ మళ్ళీ నావశం చేసుకుంటా. తిరిగి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటా. నా శత్రువులని నాశనం చేస్తా. పిశాచి! రక్తదాహంతో తహతహలాడుతున్న మీ ప్రేతాత్మలకి నా రక్తంతో విందు భోజనం పెట్టబోతున్నా. ఆరగించండి, ఆరగించండి.